హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఇంతకీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెనుకాల ఎవరున్నారు? ఎందుకు కౌశిక్ రెడ్డి ఇలా తయారు కావడానికి కారణం ఎవరు? ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటుంటారు. సో ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండొద్దు అనేదానికి ఒక ఉదాహరణగా ఇప్పుడున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తయారవుతున్నాడు. ఇంతకీ కౌశిక్ రెడ్డి తనకు తానుగా ఎక్కువగా తనను తాను ఊహించుకొని అలా చేస్తున్నాడా? లేక ఏదైనా మం భవిష్యత్తులో మంత్రి పదవులు కావచ్చు, లేకుంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా కీలక పదవుల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఈ రకంగా మారుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే ఆయన వెనుకాల్లో ఎవరైనా బలమైన నేత ఉండి ఆయనను ప్రోత్సహిస్తూ ఈ రకంగా వేరే పార్టీలపై, మన పార్టీని విమర్శించిన నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడు అని ఆయనకు స్వేచ్ఛ ఇస్తారా? లేక ఆయనని బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు ఒక బొమ్మలాగా ఆయనని వాడుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. గతంలో తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై పైన కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు కౌశిక్ రెడ్డి. ఒక మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా తెలంగాణ పరువు తీసినట్టు, ఇలాంటోడు తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడు అన్నట్లు తెలంగాణ గవర్నర్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో సైతం అదే తీరు. ప్రభుత్వంలో ఉన్న నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు పరేసుకోవడం, ఆఖరికి మహిళా మంత్రులను కూడా నోటికొచ్చినట్లు అనడం, ప్రతి దానికి స్పీకర్ వైపు దూసుకురావడం, ఒక్కొక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆయనను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడో, పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని ఆ నాయకులు కూడా బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు కండువా కప్పి ఆయన ఇంటిపైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తా అనడంతో ఈ యొక్క ఇష్యూ మరింత గొడవలకు దారి చేసింది. నా ఇంటిపైన జెండా ఎగరేస్తే నేను చూస్తూ ఊరుకోవడానికి చేతకాని వాడిని కాదు. రేపు ఉదయం 11 గంటల వరకు నా ఇంటికి వచ్చి జెండా ఎగురవి, లేకుంటే 12 గంటలకు నీ ఇంటికి వస్తా అని చెప్పేసి నేరుగా ఉదయం 11 గంటల వరకు ఎదురు చూసిన అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి రాకపోవడంతో తన ఇంటికి అరకపూడి గాంధీ వెళ్ళడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి అనుచరులు, అరకపూడి గాంధీ అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. ఇలా తెలంగాణలో ఎన్నడూ చూడని విధంగా ఈ రకంగా ఒక భయంకరమైన వాతావరణం అయితే మొన్న హైదరాబాద్లో నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిసి బతుకుతున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. అయినా కానీ 10 సంవత్సరాలు వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ ఓట్లతో బతికిన బీఆర్ఎస్ పార్టీ మొన్న 23 అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని చీకొడితే ఆంధ్ర సెటిలర్లు మాత్రం బీఆర్ఎస్కే ఓట్లు వేశారు. అయినా కానీ నియతి లేకుండా కౌశిక్ రెడ్డి ఆ విధంగా సెటిలర్లను, మీరు తెలంగాణకు బ్రతకడానికి వచ్చారు, బ్రతకండి అంతే, మేము నిక్కార్సైన తెలంగాణ బిడ్డలం, మీరు వెళ్ళిపోవాలి మీ రాష్ట్రానికి అన్నట్లు మాట్లాడడంతో ఆంధ్ర సెటిలర్లకంతా కోపం వచ్చింది. మేము ఎంతో నమ్మకంతో బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఎందుకు మమ్మల్ని ఇంకా ఇలా హింసిస్తున్నారు అని చెప్పేసి బాధపడుతున్నారు. అయితే మొత్తానికి కౌశిక్ రెడ్డి కావాలనే చేస్తున్నాడా, లేకపోతే బీఆర్ఎస్లో ఎవరైనా కీలక నాయకుడు కావాలనే ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కౌశిక్ రెడ్డిని ఒక బొమ్మలాగా వాడుకుంటున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా దూకుడు తగ్గించుకుంటాడా, లేకపోతే ఇదే రకంగా బీఆర్ఎస్ని నాశనం చేసే వరకు ఊరుకోడా అనేది చూడాలి.